లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ సహకారంతో 6వ రోజు లయన్ కర్నాటి రమేష్ మెయిన్ క్లబ్ మిర్యాలగూడ వారి దాతృత్వంతో కీర్తిశేషులు కర్నాటి చినలింగయ్య జ్ఞాపకార్థం, ఆవుల పిచ్చయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆవుల సైదులు కుటుంబ సభ్యుల దాతృత్వంతో CJSS దివ్యాంగ క్లబ్ నుండి గ్రంథాలయంలో గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు సోమవారం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. లయన్ కోడే సతీష్ మాట్లాడారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ సహకారంతో 6వ రోజు లయన్ కర్నాటి రమేష్ మెయిన్ క్లబ్ మిర్యాలగూడ వారి దాతృత్వంతో కీర్తిశేషులు కర్నాటి చినలింగయ్య జ్ఞాపకార్థం, ఆవుల పిచ్చయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆవుల సైదులు కుటుంబ సభ్యుల దాతృత్వంతో CJSS దివ్యాంగ క్లబ్ నుండి గ్రంథాలయంలో గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు సోమవారం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. లయన్ కోడే సతీష్ మాట్లాడుతూ ఈ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు మిర్యాలగూడ పట్టణం మరియు పరిసర ప్రాంతాల నుండి రావడం జరుగుతుందని, వీరికి మధ్యాహ్న భోజనం అందించాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ మరియు మిల్లర్స్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని లయన్స్ క్లబ్ ప్రతినిధులు అన్నారు. ఈ కార్యక్రమం చిలుకూరి రామకృష్ణ, లయన్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు యనగండ్ల లింగయ్య, ట్రెజరర్ BM నాయుడు, లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు ముక్కాపాటి వెంకటేశ్వరరావు, లయన్ లీడర్లు కోలా సైదులు, సింగు రాంబాబు, క్యామ వెంకటేశ్వర్లు, కర్రా రామరెడ్డి, సామ శ్రీనివాస్, గట్టు వెంకటేశ్వర్లు, శంకర్ రెడ్డి, మిట్టపల్లి విజయభాస్కర్రావు, ముత్యాల లక్ష్మీనారాయణ, కొండూరు పరమేశ్వర్, చల్లా వెంకటేశ్వర్లు, మిర్యాలగూడ ఆల్ లయన్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఈరోజు 6వ రోజు మన ప్రభుత్వ గ్రంథాలయంలో ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి, రైస్ క్లబ్ నుంచి రోజు నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు కర్నాటి లింగయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు కర్నాటి ప్రభాకర్, కర్నాటి లక్ష్మీనారాయణ, కర్నాటి శ్రీనివాస్, కర్నాటి రమేష్ గారు వారి దాతృత్వం నుంచి ఇవ్వడం జరిగింది. ఆవుల పిచ్చయ్య గారి జ్ఞాపకార్థం వారి అబ్బాయి ఆవుల సైదులు కుటుంబ సభ్యులు ఇచ్చి దాతృత్వం వహించడం జరిగింది. వారికి భగవంతుడు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం. మిర్యాలగూడ పట్టణానికి కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. మరి మన మిర్యాలగూడ గ్రంథాలయంలో సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారు. దాన్ని గమనించిన మన ప్రీతమ నాయకులు భక్తుల లక్ష్మారెడ్డి గారి ఆదేశాల మేరకు మన మిల్లర్స్ అసోసియేషన్ రమేష్ గారు, అదేవిధంగా ముక్కపాటేశ్వరరావు గారు, ఈ 5 క్లబ్లు కలిసి కూడా దిగ్విజయంగా ఈ రోజుకి 6వ రోజు జరిగింది. మరి ఖర్చు వచ్చేసేసి గతంలో మేము మన గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపుగా 762 రోజులు 3,000 రూపాయల కార్యక్రమం చేసినాం. అక్కడ ఏంటంటే విలేజ్ నుంచి వచ్చేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు కాబట్టి 60-70 నుంచి 150 మంది ఉంటారు కాబట్టి ఆ 3,000 జరిగిపోయినాయి. మరి ఇక్కడ అదనంగా 200 నుంచి 300 దాకా ఉంటున్నారు. మరి పిల్లలు కూడా పెద్ద పిల్లలు కాబట్టి కొంత ఖర్చు ఎక్కువైంది. దాన్ని అర్థం చేసుకొని దాతలు 2 వచ్చినా 3 వచ్చినా కానీ మాకు ఎలాంటి అభ్యర్థి లేదు. 3,000 కాంచి మీరు ఎక్కువ ఇచ్చినా కానీ ఎలాంటి అభ్యర్థి లేదు. 3,000కి తగ్గకుండా ఇచ్చి మరి పిల్లల ఆకలి తీర్చాలి. అదేవిధంగా మరి ఇవాళ ముఖ్య అతిథులు మరి మా కోట సతీష్ గారు మరి ఇన్కమింగ్ గవర్నర్గా మరి ఆల్రెడీ మేము ప్రకటించాము. మరి అవుతారని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా మరి మన మిర్యాలగూడలో అందరికీ తెలిసిన ప్రముఖులు కర్నాటి రమేష్ గారు, తండ్రి గారు చిన్న లింగయ్య గారు, మరి కర్నాటి ప్రభాకర్ గారు, కర్నాటి లక్ష్మీనారాయణ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు శ్రీనివాస్ గారు కుటుంబ సభ్యులు దాతృత్వం వహించడం జరిగింది. అదేవిధంగా ఆవుల సైదులు వాళ్ళ నాన్నగారు పిచ్చయ్య గారి కుటుంబం నుంచి కూడా దాతృత్వం వహించింది. మీరందరూ కూడా దాతృత్వం వహించి మిర్యాలగూడకి మంచి పేరు రావాలి. ఆ మంచి పేర్లు మనవడానికి కోరుకుంటూ లాంగ్ లీవ్లు అయినాయి. మిర్యాలగూడ పట్టణంలో గ్రంథాలయంలో 6వ రోజు ఈరోజు మనకు దాతృత్వం వహించినటువంటి కర్నాటి చిన్నలింగయ్య గారు వారి జ్ఞాపకార్థం మరి కర్నాటి రమేష్ గారి వారి కుటుంబ సభ్యులు దాతృత్వం వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఆవుల పిచ్చయ్య గారి జ్ఞాపకార్థం మరి ఆవుల సైదులు వారి కుటుంబ సభ్యులు ఇక్కడ దాతృత్వం వహించడం జరిగింది. మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళ తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి అదేవిధంగా ఇక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలంతా కూడా జాగ్రత్తగా చదువుకొని మరి ఉన్నటువంటి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు కానివ్వండి, మరి ఇక్కడ లైన్ లీడర్స్ కానివ్వండి, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ